సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. మనకి గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన మాక్ టెస్ట్ పేపర్ 2Aకి సంబంధించి మనకి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కానివ్వండి, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, అందరికీ కూడా తెలుగు సబ్జెక్ట్ 30 ప్రశ్నలు సేమ్ ఉంటాయి. క్వశ్చన్ ఆర్డర్ మారుతుందంతే. వెబ్సైట్లో ప్రాక్టీస్ పర్పస్ మాక్ టెస్ట్ ఒకటి మాత్రమే పెడతారు. డైలీ పెడతారా సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఒకటి మాత్రమే పెడతారు, అది ప్రాక్టీస్ పరంగా ఉపయోగపడేందుకు. మనకి మొదటి ప్రశ్న చూడండి, ధృత ప్రకృతికాలనగా డాష్. ఇక్కడ మనకి ఆప్షన్ల ప్రకారం సరైన సమాధానం చూసినట్లయితే నకారం అంతముగా ఉన్న పదాలు. నకారం అంతముగా ఉన్న పదాలు ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక గద్యం ఇచ్చి దానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతారు కదా. మొట్టమొదటిసారిగా కావ్యం రాసింది వాల్మీకి మహర్షి. మనకు తెలిసినంత వరకు విమర్శనాత్మక సూత్రాన్ని చెప్పింది కూడా ఆయనే. మొదటిగా ఏదో పిట్ట చనిపోయింది, ఎవరో బాణం పెట్టి కొట్టారు, పిట్ట చనిపోయింది అనేది ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. ఈ శ్లోకం ఏమిటి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, అప్రయత్నంగా పుట్టింది. అది ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఆ శ్లోకాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. ప్రపంచ సాహిత్యంలో మొదటి విమర్శనాత్మక సూత్రం ఈ శ్లోకంలో ఉంది. ఇది మనకి గద్యం. ఈ గద్యం నుంచి అడిగిన ప్రశ్న, మొట్టమొదటి విమర్శక సూత్రం చెప్పింది ఎవరు? ఇక్కడ మనకి క్లారిటీగా ఉంది, వాల్మీకి. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూడండి, మొట్టమొదటిసారిగా కావ్యం రాసింది వాల్మీకి మహర్షి, విమర్శనాత్మక సూత్రం కూడా చెప్పింది ఆయనే. ఓకే, నెక్స్ట్, కపోత వృద్ధము ఏ సమాసం? కపోత వృద్ధము ఏ సమాసం అని చెప్పేసి అడుగుతున్నారు. విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం. చెప్పులోని రాయి చెవులోని జోరీగా ఈ వాక్యంలోని విభక్తి. మనకి విభక్తులు తెలిస్తే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు. చతన్ చేన్ తొడంతోన్, వలన్ కంటేన్ పట్టి పంచమి విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి. ఇక్కడ మనకి లోని అనే వర్డ్ రిపీట్ అయింది కాబట్టి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం షష్ఠీ విభక్తి. మనకి తదుపరి, వ్యాకరణ పరిభాషలో వీటికి వృద్ధులు అని పేరుంది. ఇక్కడ మనకి ఆప్షన్లన్నీ కూడా చూడండి. సరైన సమాధానం ఐ ఔ. ఓకే, ఆప్షన్ 1లో చూడండి, ఐ ఔ. వ్యాకరణ పరిభాషలో వీటికి వృద్ధులు అని పేరు. కవీంద్రుడు కపీంద్రుడు, కపీంద్రుడు కవీంద్రుడు కూడా గీత గీసిన పదబంధంలోని సంధి. ఇక్కడ మనకి సరైన సమాధానం కపీంద్రుడు కవీంద్రుడు గీత గీసిన పదబంధంలోని సంధి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సవర్ణ దీర్ఘ సంధి. క్వశ్చన్ నెంబర్ 6 ఈ ప్రశ్నకు సంబంధించి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే గైస్, ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. తదుపరి ప్రశ్న, 7వ ప్రశ్న చూడండి, అంబోధి పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3లో చూడండి, సముద్రం కడలి. అంబోధి పదానికి పర్యాయ పదాలు సముద్రం కడలి. మనకి తదుపరి ప్రశ్న, రయము అంటే ఇక్కడ యుద్ధం, వేగం, కాంతి, రణం. ఈ విధంగా ఆప్షన్లు అయితే ఇచ్చారు. సరైన సమాధానం చూసినట్లయితే వేగం. ఆప్షన్ 2 వేగం, రయ్యము, వేగం. తదుపరి, కాలధర్మం చెందడం జాతీయాన్ని ఈ అర్థంలో వాడతారు. ఆయన కాలం చేశారు, ఆమె కాలం చేసింది, ఈ విధంగా వాడతారు కదా. మృతి చెందటం. ఆప్షన్ 2 మృతి చెందటం, చనిపోవటం. ఆప్షన్ 2 సరైన సమాధానం. ఈ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. ఆల్రెడీ గద్యం చదవడం జరిగింది. శ్లోకం పుట్టుటకు కారణం. ఇక్కడ మనకి గద్యం చదివినప్పుడు ఏం తెలుస్తుంది, పక్షి చనిపోవటం, పక్షి చనిపోవటం. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకు ఒక గద్యం ఇచ్చి దాని కింద 2 ప్రశ్నలు, పద్యం ఇచ్చి 2 ప్రశ్నలు అడుగుతారు కదా. సమయస్ఫూర్తి ప్రదర్శిస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఏ దేశమేగిన గేయ రచయిత, ఏ దేశమేగిన గేయ రచయిత రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు సుబ్బారావు రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. పై పద్యం దీని గురించి చర్చించింది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూడండి, ఆప్షన్ 2లో చూడండి, పుత్రులు లేకపోవటం. పుత్రులు లేకపోవటం ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం కొడుకుల్
పుట్టరంచు నేడ్తు. ఇక్కడ మనకి ఆప్షన్ ఫస్ట్లోనే కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. గారిమెల్ల సత్యనారాయణ రచించిన గేయం. గారిమెల్ల సత్యనారాయణ రచించిన గేయం మా కొద్దీ తెల్ల దొరతనం. మా కొద్దీ తెల్ల దొరతనం. ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ 3 సరైన సమాధానం. గారిమెల్ల సత్యనారాయణ గారు రచించిన గేయం. తదుపరి నీ చేతిలో చావటం కన్నా శ్రీరాముడి చేతిలో చావడం నయం అని అన్నదెవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మారీచుడు. ఆప్షన్ 2 మారీచుడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రూపక సమాసాన్ని ఇలా కూడా పిలుస్తారు. రూపక సమాసాన్ని అవధాన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. అవధాన పూర్వపద కర్మధారయ సమాసం సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 16వ ప్రశ్న. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథుని పుత్రులు. ఈ వాక్యంలోని సమాసం. కరెక్ట్ ఆన్సర్ బహుపద ద్వంద్వం. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఓకే, బహుపద ద్వంద్వ సమాసం. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఈ క్రింది పద్యాన్ని చదివి జవాబును గుర్తించండి. శ్రీకాళహస్తీశ్వర శతకర్త ఎవరు? శ్రీకాళహస్తీశ్వర దుర్జటి. దుర్జటి. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే, మనకి తదుపరి మేనా ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త అని 2 రూపాలు వస్తాయి. ఇక్కడ సంధి అని చెప్పేసి అడుగుతున్నాడు. వైకల్పికం. ఓకే, ఆప్షన్ 3 వైకల్పికం రైట్ ఆన్సర్. ఒక పాదంలో గురువులు లఘువులు సమానంగా ఉండే వృత్తపద్యం. చంపకమాల అంటే మనకి నజబజ జజర ఉత్పలమాల బరానా బబరవ శార్దూలం మసాజస తతగా మత్తేభవం సబరణమయవ. 5 గురువులు 5 లఘువులు. ఆప్షన్ 4 మత్తేభవం. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం కట్టెదుట. కట్టెదుట అనే పదానికి గీత గీశారు. గీత గీసిన భాగంలో ఉన్న సంధి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకార సంధి. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే గాయస్, ద్విరుక్త టకార సంధి కరెక్ట్ ఆన్సర్. పొలాల నన్ని హలాల దున్ని గీత గీసిన పదబంధంలోని స్వర సంధి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఉకార సంధి రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఉకార సంధి కరెక్ట్ ఆన్సర్. ఉకార సంధి పొలాలన్నీయు. ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ 3 సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న 22వ ప్రశ్న చూడండి. పున్నామ నరకం నుండి రక్షించువాడు వ్యుత్పత్తార్థం. పున్నామ నరకం నుంచి రక్షించువాడు పుత్రుడు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పుత్రుడు సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న నిత్యము అనే ప్రకృతి పదానికి వికృతి. నిత్యము నిచ్చలు. ఆప్షన్ 1 సరైన సమాధానం. నిచ్చలు నిత్యము. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శేషసాయికి మురొక్కు శిరము శిరము. ఈ పాదంలో అలంకారం. కరెక్ట్ ఆన్సర్ లాఠానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకే హల్లు పలుమార్లు ఆవృతమైనట్లయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణ విష్ణు రోచిష్ణు సహిష్ణు కృష్ణు చిటపట చినుకులు పటపట కురిసెను జలజల కాలువలు గలగల పారెను మా ప్రయత్నం పాఠ్యాంశంలోని ఇతివృత్తం. కరెక్ట్ ఆన్సర్ మహిళా సాధికారత. మహిళా సాధికారత కరెక్ట్ ఆన్సర్. గోర్కీ కథలు వీరి రచన. గోర్కీ కథలు వీరి రచన కరెక్ట్ ఆన్సర్. వింజమూరి శివరామరావు. వింజమూరి శివరామరావు. ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న మా ఊళ్ళో చెరువు సముద్రం అంత ఉంది. ఇందులో అలంకారం. మా ఊళ్ళో చెరువు పెద్దగా ఉంది అని చెప్పడానికి అతిశయోక్తి చేసి సముద్రం అంతా ఉందని చెప్పడం జరుగుతుంది కాబట్టి అతిశయోక్తి అలంకారం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. జాతి గుణ క్రియల చేత ఉన్నది ఉన్నట్లుగా వర్ణించినట్లయితే దాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు. అతిశయోక్తి అలంకారానికి ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే కర్ణుడు తాటి చెట్టంత విల్లు ధరించాడు. కర్ణుడు పెద్దదైన విల్లు ధరించాడని చెప్పడానికి తాటి చెట్టుతో పోల్చడం జరిగింది కాబట్టి అతిశయోక్తి అలంకారం రైట్ ఆన్సర్. లేఖను ఎవరు రాశారు? ఎవరికి రాశారు? ఇది ప్రశ్నార్థకం. లేఖను ఎవరు రాశారు? ఏమిటి? ఎవరికి రాశారు? ఏమిటి? ఏమిటి ప్రశ్నార్థకం కరెక్ట్ ఆన్సర్. తింటే కమా చేస్తే మొదలైన క్రియలనిచ్చే అర్థం. ఇక్కడ మనకి సరైన సమాధానం ఛేదార్థకం. ఛేదార్థకం
క్వార్థకం అంటే భూతకాలానికి సంబంధించింది, చేదార్థకం అంటే భవిష్యత్తుకు సంబంధించింది, సత్రార్థకం అంటే వర్ధమాన కాలానికి సంబంధించింది. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ చేదార్థకం ఆప్షన్ 1 ఈ ప్రశ్నకి సంబంధించి సరైన సమాధానం. లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న. క్రింది వాటిలో కచిక పదం ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. పసుపు, తెలుపు, నలుపు ఇవన్నీ ఒకలా ఉంటే పులుపు. ఇది మనకి ఎటు నుంచి రాసినా ఒకే విధంగా ఉంటుంది, పులుపు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే గైస్, తెలుగు సబ్జెక్టుకి సంబంధించి 30 ప్రశ్నలు, వాటికి సంబంధించిన ఆన్సర్లు అనేవి ఈ వీడియోలో మీకు తెలియచేయడం జరిగింది. మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా చూసేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. గైస్, మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్, రికార్డెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ప్రాక్టీస్ మెయిన్ మ్యాన్ పర్ఫెక్ట్ www.ramramesheducation.in అని గూగుల్లో సెర్చ్ చేసి కూడా ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి లైవ్ ఎగ్జామ్, అదేవిధంగా ప్లేలిస్ట్ అనే ఫోల్డర్లు ఉంటాయి, వాటిలో ఉన్న వీడియోస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.